accept. గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీ ఇష్టం వచ్చింది మీరు పెడతారు, మీరు ప్రైవేట్ ల్యాండ్ కొనమంటారు. సో డబ్బు లేదు మున్సిపాలిటీకి. ఆ 14 మనం ఇప్పుడు ఆ శిల్పారం కట్టారే మీరు స్కెచ్ ప్రకారం ఏది వస్తుందో కొంత డివైడ్ చేసి కొండలో గారు ఇప్పుడు వల్ల కూడా వస్తున్నారు కాబట్టి 60 మనం మీరు కలెక్టర్ గారు ఫోన్ కూడా చేశారు మార్నింగ్ మాట్లాడేసి అది టూరిజంకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. 14 మున్సిపాలిటీకి అట్లా పెట్టేస్తే అది మ్యూజిక్ ఇచ్చారు తీసుకో. ఇదంతా సంజీవ్ కుమార్ స్టూడెంట్ అది. తర్వాత మీ దగ్గర ఏం దీంట్లో చెప్తాను. ఇది వచ్చేసి తడకలేరు పోర్షన్. ఇదంతా ప్రపోజ్ ఇష్యూ మారిపోయింది. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ రివర్ బెడ్ ఎంత ఉంది కదా, ప్రపోజల్ శిల్పారాంకి ఇదంతా ఇస్తాం. ఈ మార్క్ ఉందే ఇదే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది 14 కూడా అది ఇంకా తక్కువ వస్తుంది. 11 acres 11.58 ఎంత వస్తుంది. ఇది యాజ్ పర్ దిస్ ఈ మార్క్ ఉండేది. ఈ ప్రపోజ్డ్ శిల్పారామం ఫస్ట్ 10 acres 13 cents అన్నాం. ఇది దాంట్లో యాజ్ పర్ ది లీజో ఏదో ఇచ్చాం కదా. ఈడ మీకు చిన్న ఒక రఘునాథ్ రెడ్డి సునీత తీసుకొని వెళ్ళిపోతారు. నేను అందుకని ఇప్పుడు కలెక్టర్ కాకపోతే లేదు ఈవినింగ్ కాలేజ్ దగ్గర పెడదాము 10 acres 15 acres. ఇదంతా అయ్యే పని కాదు, ఫండ్స్ పోగొట్టుకోకూడదు అన్నట్టు చిన్న మన జీవితంలో టైం కూడా కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే రిమైనింగ్ 60 acres ఏదైతే ఉందో అది వంట మాట ఆయన వచ్చేసిన తర్వాత ఒకసారి రౌండ్ పోయింది. ఇప్పుడు ఈ లైన్లో వస్తుందా అది ఒకసారి ప్లాన్స్ పైన పెట్టుకో. ఇది పైన పెట్టు సార్. ఇదే చేయండి కార్పొరేటర్ ఉద్యోగం. మీ కలెక్టర్ వీళ్ళు కట్టుకుంటారా అట్లా 50 అసెంబ్లీకి క్వశ్చన్స్ వేసే కావాలా, తర్వాత ఏమన్నా డిపార్ట్మెంట్కి పోవాలా, రిప్రజెంటేషన్ అన్నీ ఉంటాయి. సో దాని మీదే కట్టుకొని పోతాం. నా జీవితంలో నా సొంత పని కూడా ఇప్పుడు కట్టుకొని పోవడం. ఇది పార్కు బ్రహ్మాండంగా, ఇది ఎక్కడ జిల్లాలో లేనిది ఒకటి తయారైపోతుంది. శిల్పారామం పార్క్తో పాటు శిల్పారామం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది. తర్వాత రింగ్ రోడ్ కూడా నేను హైదరాబాద్ టీం వచ్చారు. ఇది ఫైల్ ఇది కాదు ఫైల్ ఆల్రెడీ కంప్లీట్గా పోయింది. హైదరాబాద్ సంతకాలు కూడా పెట్టి పంపించేసినాం. ఇంకా స్మార్ట్ సిటీనా ఏది కాకపోతే బీఓటీ అడుగుతాను ఆయన. చంద్రబాబు నాయుడు డబ్బులు లేవనుకో నువ్వు బీఓటీకి ఇచ్చేయి మేము చూసుకుంటామని దానికి పెట్టిన ప్రపోజల్. సో 3 phases పెడుతున్నాం రింగ్ రోడ్ కూడా. ఫస్ట్ ఏంటంటే తాడిపత్రి, ఇప్పుడు విజయవాడకి 4 lane తాడిపత్రి వరకు అయింది కదా, అది క్యాపిటల్ స్టేట్కి అదే లింక్ రోడ్డు. తాడిపత్రి నుంచి విజయవాడ తీసుకుపోతారు, షార్టెస్ట్ ఇదే. అక్కడి నుంచి మనము ఈ చెన్నైది 4 lane అవుతుంది. ఇది ఆ చెన్నై 4 lane నుంచి రాప్తాడ్కి NH 44కి వస్తుంది. 3 నేషనల్ హైవేలు అయిపోతాయి ఇప్పుడు లింక్. తర్వాత హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు 4 స్టేట్ క్యాపిటల్కి లింక్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ అదే. సెకండ్ ఫేజ్ అట్లా థర్డ్ ఫేజ్ శ్రమదానంతో చేసినాము. ఇది వేరే కూడా ఎందుకు పెట్టానో పార్క్ అనేది ఆకాంక్ష రాశాను. ఆర్యూ గారు చదవండి. ఇది నా సంస్థలతోనే రాసి నా ఆకాంక్ష. టోటల్ శ్రమదానమే. పబ్లిక్ మనీ, పబ్లిక్ వాలంటరీగా మిషన్లు ఇచ్చి పెట్టి అంతే అది పెట్టాం. అదే పనిగా గ్లోబు మీద ఈగలు పెట్టి దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, అది దాన్ని పెట్టాం. వీళ్ళంతా కార్పొరేటర్లో డిప్యూటీ మేయర్ రండి ఒకసారి పోతాం. ఇటు పోయి అట్లా వస్తాం. ఇంత పార్క్ డెవలప్ చేస్తే సెక్రటరీ అని డిఓ పోండి ఆయన తీసుకొని వచ్చాను. అప్పుడు ఒకటి లైట్ హైమాస్ లైట్ వేసి చిన్న దసరా ముందు రాదు. దీన్ని కూడా ట్రస్ట్ పేరుతో దాంతో తీసి శివ అంటే మోటివేషన్ పెట్టాం. ఇక్కడెక్కడ ఇదంతా ప్లేస్ దీనికి
చెట్టు అట్లా పోసేయడము లేకపోతే ఇయర్కి ఉండేది కాదు తీసుండే కాదు చేర్చింది చూడండి అగ్గిపెట్టి ఇన్ని చెట్లు పీకేశారు పోసడము అగ్గి పెట్టడము ప్రసాద్ ఇది ఉంటారు ఇక్కడ చెట్టు పట్టించండి ఇది బొటానికల్ గార్డెన్ కంప్లీట్గా బొటానికల్ గార్డెన్ పెట్టాము నేను చారియేటర్ పర్మిషన్ ఇది శిల్పారావు అని ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను అందుకే బుక్ చేశాను బొటానికల్ గార్డెన్ అక్కడ వెదురుతో సహా ఈ మొత్తం ఈ టర్మినాలజీనే అయితే తిరుమలలో సపరేట్ ఉంటుంది కదా బొటానికల్ టర్మినాలజీ దాని ప్రకారం అన్ని మొక్కలు ఇది ఒక మోడల్ హౌస్ హౌసింగ్ అవుతుంది ఒకే చోట కంపాక్ట్ లాగా ఇది బెటర్ కూడా మొన్న పెయింట్స్ వేశారంటే ఇది శాండీ సాయిల్ అని చెప్పి గుర్రాలకి హార్స్ రైడింగ్ పెట్టాను తీసేసి డాక్టర్తో దున్నేస్తే లూజ్ అయిపోతుంది ఈ గుర్రపు స్టోర్ పెట్టాను చిన్నపిల్లలు తిరిగేటట్టు తర్వాత వాక్ కోర్స్ ఏదంతా అన్ని పోతాయి ఆ క్యానన్ నేను సర్చ్ చేసి తర్వాత ఈ శిల్పాలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో మా పొలాల్లో ఉండేవి కూడా తెప్పించి ఒక్కోపోతే కూడా తెప్పించేసి అన్ని పెడితే మొత్తం చూడండి చెట్లు వేసాం ముస్లిమ్స్ వస్తారు కదా ఫ్రీగా శిల్పాలు ఇట్లా బిగినింగ్ లో ఇది ఒకటి ఇలా పెట్టేసి ఓపెన్ ఎయిర్ ఆర్కియాలజీ ఉండాలా బయట నుంచి తెచ్చాను నేను ఇదంతా చెప్పాడు అన్న తెప్పించాడు చూస్తే బాగా తెలుస్తుంది తర్వాత మిలియన్ పిలుచుకొని వచ్చి సరస్వతి పెట్టించి డక్స్ అన్ని పెట్టాం వైట్ అవి అన్నీ లేకపోయినాయి బాతు నీళ్ళన్నీ నిండిపోయేది బాతులు కొలను విపరీతంగా బాతులు ఉండేటివి మొత్తం వచ్చేవాళ్ళు అంటే శాండీసాలు అయితే సౌడ్ బయట తెప్పించి వాటర్ అనేది స్టాగ్నేషన్ శ్రమదాంతోనే ఇవన్నీ కూడా మొత్తం ట్రాక్టర్స్ ఇలా తాటివి చిన్న చెట్లు ఉంటాయి పీకేయాలంటే పీకేయకుండా నేనుగా కొన్ని రౌండ్ వేయించి అది ఒక పుష్పం తయారు చేసాం చేస్తే ఒక 100 సార్లు అగ్గి పెట్టింటారు అయినా కూడా అవి పడుతున్నాయి 100 సార్లు పెట్టారు నేను బుష్ మాదిరి డిఫరెంట్ బుష్ మాదిరి తయారు చేశాను అదే పనిగా దాటి ఉండాలని చేసాం మొత్తం నేచురల్గా దాని ఉంటుంది దాని మీద ఎక్కితే మొత్తం పార్క్ అంతా తర్వాత ఫ్లవర్ క్లాస్ ఉంటుంది వాట్ నాట్ పార్క్ చిన్నపిల్లల ఎక్విప్మెంట్ మ్యూజికల్ ఫౌంటైన్ హార్స్ రైడింగ్ కెమెరా అయ్యి దానికేనా ఇంతకుముందు టోటల్ శ్రమదానంతో చేసిన సార్ విత్ ఇన్ 9 months
అవి అప్పుడు ఏం చేసామంటే 2 పులి పిల్లలు కూడా పట్టే దాంట్లో ఇవి ఉన్నాయి కదా, పులి పిల్లలు తెచ్చి చిన్నవి. ఈరోజు ఒక నెమలు తెచ్చి దాంట్లో వదిలేమా ట్రీట్మెంట్ లోపల, అందుకే కట్టుకోకుండా వదిలేసే కొద్దిగా ఎక్కడో వదిలేసి లోపలేసి గేట్ పెట్టి చేస్తారు. ఇది డీల్ పార్క్ ఇంటెన్షన్ బాగా చేస్తారు. ఎందుకంటే అందుకని చెప్పి కలెక్టర్ ఇచ్చారు అదంతా కంప్లీట్. నేను ఆయనే వాలంటీర్గా ఇది అడిగేసి చేశారు. తర్వాత ఫైల్ చేస్తున్నారు. నంబరింగ్ అంతా మేమే రాయించి మేము ప్రస్తుతం రాశాను. రీసెంట్గా మళ్ళీ తర్వాత అక్కడ ఫిష్ అక్వేరియము, ఒక లైబ్రరీ, ఆల్ క్రిస్టియన్ ముస్లిం అందరికీ ఖురాను బైబుల్ అన్నీ పెట్టింటున్నారు లైబ్రరీ, రిలీజియస్ ఇది. తర్వాత అమీబా టైప్ అని ఆ రోజు డిజైన్ చేయించాము. ఇది మౌంటైన్ ఎంట్రన్స్ లోనే జస్ట్ ఇది కూడా కొద్ది ప్రాబ్లం ఉంది. ఫౌంటైన్ మంచి పెట్టారు గేట్, వాల్ ఫౌంటైన్, రకరకాల ఫౌంటైన్స్ ఉన్నాయి. అన్నీ డోనర్స్ పట్టుకొని చేసాం. ఇవి కూడా నంది దాడో పట్టుకొని తెచ్చి పెట్టడం. తర్వాత అక్కడ నంది కూడా ఓటేసుకుని ఎక్కడ పడితే అక్కడంతా దానికి కూడా రోజు బస్సెస్ పెట్టి ప్రైవేట్ బస్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్ ఫ్రీ 9 monthsలో కంప్లీట్ కావాలని ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు సంవత్సరానికి కంటే ముందే ఆయన ఇన్స్పైర్ అయ్యి జన్మభూమిలో మెంబర్ చేశాను. ఎన్ఆర్ఐడిలో దాంట్లో ట్రైనింగ్ దాంట్లో పెట్టాం. రిజర్వేషన్ పాలనేది వర్క్ స్టార్ట్ చేస్తారు. మండే కేసు కోర్టు చంద్ర గారు మీరు కూర్చోండి. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఎలా ఉందో అలాంటి ఒక మంచి శిల్పారామం తయారు చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ శిల్పారామంలో సాధారణంగా మనకు కావాల్సినవన్నీ ఏమిటంటే ఎథ్నిక్, అంటే మన పాత పద్ధతులు మన పల్లెటూళ్ళల్లో ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా ఇక్కడికి రావాలనేటటువంటి ఉద్దేశం అన్నమాట. మనం మీరందరికీ తెలుసు, మనం ఓల్డ్ ఎలా వేసుకునేవాళ్ళం, పందిరి వేసుకుని దానిలో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. ఇప్పుడంతా ఆర్సీసీ స్లాబ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అలా ఉండకూడదు. అదే రకంగా కొంతవరకు పందిరి కాకపోయినా పందిరిలా కనబడేటట్టు గ్రాసు అది ఇది వచ్చేటట్టు చేయాలనేటటువంటి అలాంటి భవనాలు కట్టడం. అలాగే పిల్లలకి ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన చౌదరి గారు చేసినట్టుగా చాలా వరకు ఇక్కడ జరిగిపోయి ఉన్నాయి. దాన్నే మనం డెవలప్ చేసుకుని పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేటటువంటి చిన్న చిన్న పార్కులు, అదే రకంగా ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చుని వాళ్ళు కూడా సంతోషించడానికి, అలాగే మ్యూజికల్ ఫౌంటైన్స్, అదే కాకుండా బోటింగ్, అంటే వచ్చిన వాళ్ళు కాస్త నీళ్ళలో తిరగడానికి వీలుగా ఉండేది బోటింగ్ రోడ్ చేద్దామని. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ చేశారు చిన్న చిన్న జింక పార్కులు అవి ఇవి, దాన్ని కూడా డెవలప్ చేసి మళ్ళీ మనం జింకలు అలాగే కుందేళ్ళు ఇవన్నీ ఏవేవి ఉన్నాయో ఒక వన సంరక్షణలో అనమాట అది కూడా చేస్తే, అంటే ఒకే చోట అన్ని రకాలు ఉన్నాయనుకోండి, మనకి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసుకుని ఓ ఇవన్నీ నిన్ను ఉన్నాయి ప్రపంచంలో అనేది తెలియాలి మన పల్లెటూళ్ళలో. ముఖ్యంగా పల్లెటూరు అట్మాస్ఫియర్ తీసుకురావడం అనేటటువంటిది ఈ శిల్పారామం యొక్క ఉద్దేశం. అలాగే ఎవరైనా చుట్టుపక్కల పల్లెటూళ్ళలో పండేటటువంటి పంటలు ఉంటే ఏదైనా, ఇప్పుడు ఇక్కడ ఏదో మన మొక్కజొన్నలు లేకపోతే ఇంకొక రకం ఏదైనా, అలాగే కొంతమంది తయారు చేసుకుంటారు, బుట్టలు తల్లుతారు, లేకపోతే కళలు రకరకాల కళలు ఉన్నాయి కదా, అవన్నీ బొమ్మలు తయారు చేసుకుని అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే ఏదైనా చీరలు ధర్మారం చీరలు లాంటివి ఉన్నాయి, ఆ ధర్మారం నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆ చీరలు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి, అంటే ఇలాంటి ఒక సెంట్రల్ ప్లేస్లో వస్తే అందరూ కొనుక్కోవడానికి కూడా వీలవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని ఫుడ్ మన శాలలు, విక్రయశాలలు లాంటి చిన్న చిన్నవి అవి కూడా పల్లెటూరు మోడల్లోనే చేద్దామని, పెద్ద పెద్ద భవంతుల్లా కట్టకుండా, చెట్లను ఎక్కడ పొగలగొట్టకుండా, ఒక్క చెట్టు కూడా పోకుండా ఇంకా చెట్లు పెంచాలి.
ముఖ్యంగా ఏమిటంటే శిల్పారామంలో మనకు కావాల్సింది ఏంటి, ఎక్కువ చెట్లు ఒక ఫారెస్ట్లో మనం ఉన్నట్టుగా ఎలా ఉంటామో అలా రకంగా ఉండాలనేటటువంటి ప్లానింగ్స్ రెడీ అయినాయి సార్. దీనికి సంబంధించి ప్లానింగ్స్ ఏమైనా రెడీ? దీని ఇదివరకు ఒకటి చేసాం, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు మేము ఇన్ని ఎకరాలు ఉంటుందని అనుకోలేదు, చిన్నది చేసాం. కాకపోతే ఇప్పుడు ఈ 70 ఎకరాల్లో ఒక 11.5 ఎకరాలు వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాంట్ అది కావడానికి ఉంది. మిగతా 61 చిల్లర మాకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి 61 ఎకరాల్లో ఉన్నవి ఏమున్నాయి, దాన్ని ఎలా బాగు చేయాలి, కొత్తవి ఏమి వేయాలి అనేటటువంటి విషయాలన్నీ చూసి ఒకటి తయారు చేసేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అదే కాకుండా ఒక కమిటీని పెట్టేద్దామని ఉద్దేశం ఉంది. ఆ కమిటీకి కలెక్టర్ గారిని చైర్మన్ కింద ప్రపోజ్ చేసేద్దామని చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏ రకంగా ఏ గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లయితే అది ఎల్లకాలం కాపాడుతూ ఉంటుంది, బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం. ఆ రకంగా ప్రపోజల్ చేద్దామని అది చూడడానికని ఈవేళ వచ్చాను. దీన్ని బట్టి కొంచెం వర్కౌట్ చేసి ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేద్దామని. కరెక్ట్ గారు డబ్బులు మంజూరై ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చూస్తే ఇంత బ్రహ్మాండంగా తయారు చేశారు. మళ్ళా దాన్ని కొద్దిగా మేనేజ్ చేయకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బుతో కొన్ని ప్రణాళికలు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఏమేమి పెట్టాలా, చెట్లని ఒకటి కూడా పోకుండా అవసరమైతే ఇంకా పెంచుకొని మనం పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టడానికి లేదు. సో దీన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఒక మల్టీపర్పస్ హాల్ కట్టడం ద్వారా ఇక్కడ ఎక్కువ జనాలు కూడా వచ్చి పోయేటట్టు, అంటే అటు పెళ్ళి కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కావచ్చు, లేకపోతే అధికారులు కావాలంటే మీటింగ్ పెట్టుకోవడానికైనా దాన్ని వాడుకొని దానిలో వచ్చేటువంటి అద్దె ద్వారా ఇన్ని మేనేజ్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడానికి, ఇక్కడ పనిచేసే వాళ్ళ జీతానికి ఆ విధంగా కొన్ని కాన్సెప్ట్స్ కూడా వర్కౌట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే దీన్ని పునర్ప్రారంభం చేసినట్టు అన్నీ చేసి చేయాలని ఉద్దేశం. ఫండ్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయి సార్? ఆల్రెడీ ఉన్నాయండి. టూరిజం కింద మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి మెగా టూరిజం ప్యాకేజీలు కూడా దీనికి ఒక 1 crore పైన ఉంది, 1.6 crore. తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద కూడా ఒక 50 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. అది కాకుండా 13వ ఆర్థిక సంఘం కింద 5 కోట్లు కూడా దీనికి అలాట్ చేయబడింది. సో ఇవన్నీ కూడా మనము ముందుకు తీసుకెళ్ళి ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తే మనం అనుకున్నట్టు దీన్ని మంచి స్థాయికి తీసుకొచ్చి పూర్వం ఎలా ప్రజలు వచ్చేవారు, ఎలా దీనికి ఆదరణ ఉంది అదే చేయడానికి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ రోజు శ్రమదానంతో ఒక పార్కును ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాం. అప్పుడు నిధులు లేవు. ఆ పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా వచ్చి శ్రమదానం చేశారు. వేలాది మందితో 9 మాసాల్లో పూర్తిగా పార్కుని కంప్లీట్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఒక్కొక్క రోజు రంజాన్ బక్రీద్ రోజు కూడా ₹1,00,000 రోజు ఒక 1 డేనే కలెక్ట్ చేశాం ₹4. మరి దీన్ని శిథిలావస్థకు తీసుకొని ఆలనాపాలన లేకుండా చేశారు. చాలాసార్లు నేను మున్సిపాలిటీ బోర్డు అంటే చైర్మన్గా దిగిపోయిన తర్వాత కూడా ఈ చాలాసార్లు వచ్చి ఇక్కడ నిరసన చేశాను, మళ్ళీ శ్రమదానం చేశాం, ఇక్కడక్కడ మొక్కలకి నంబరింగ్ చేశాం, ప్రజల్ని భాగస్వామ్యం చేశాం, ఈ విధంగా పోరాటం చేస్తున్నాం. తుదకు ఇది సుబ్రహ్మణ్యేశ్వర ట్రస్ట్ పేరుతో కొంత, అదేవిధంగా శిల్పారామంకు 9 ఎకరాలు అన్నట్టు ఏదో అన్యాక్రాంతం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజా ప్రయోజన వాద్యం కింద హైకోర్టులో పిల్లు వేసాను ఒక పౌరుడిగా. అది పిల్లో స్టే ఉంది. కాకపోతే శిల్పారామంది చూసిన తర్వాత వీళ్ళతో డిస్కస్ చేసి హైదరాబాద్లో అన్ని కూడా చూసాం. వీళ్ళు మొత్తం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మున్సిపాలిటీ కూడా బడ్జెట్ సరిగా లేదు. తర్వాత పాలక మండలి ఆలనా సరిగా ఉండదు. గతంలో 2 పాలక మండలి చూశాను. అందుకనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ 6,60,00,000 ఏవైతే ఉందో ఖర్చు పెట్టి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ఇది ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఇతరులకు ఏదైనా అన్యాక్రాంతం చేస్తే వేరే రకంగా దీన్ని సొంతానికి స్వలాభాపేక్షతో వాడుకునేట పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని భిన్నంగా వివరించాలని చెప్పి నిర్ణయం తీసుకొని బిల్లును కూడా మేము కాంప్రమైజ్ కింద మా హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వచ్చారు. కొండలరావు గారు సీఎం గారు అడ్వైజరు టూరిజం కలెక్టర్ గారి సమక్షంలో ఈ 62 ఎకరాలు పార్క్ ఇచ్చేస్తూ అంటే టూరిజం డెవలప్మెంట్కి జిల్లాలో కలెక్టర్ గారే చైర్మన్గా ఉండే ఒక కమిటీ కూడా ఏమని చెప్పి అడుగుతున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. రాజకీయాలకి, వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలనా కలెక్టర్ గారు చూసుకుంటారు. ఇక్కడ చాలామంది సిబ్బంది గతంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఏదో రకంగా వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. మొన్న 3 మాసాల కిందట కొత్త ప్రభుత్వం వస్తానే వెంటనే మొదలు పెట్టాం. అంటే ఈ శ్రమదానంలో కానీ లేదా ఇతరత్ర వాటరింగ్ కానీ ఇవన్నీ ఒక రోజే ₹60,000 మన కలెక్షన్ వచ్చింది మన రంజాన్ తర్వాత. అంటే ప్రజలు బాగా ఉన్నారు రావడానికి. నా ఉద్దేశంలో రోజుకి మినిమం 45,000 కలెక్షన్ వస్తుంది. 15 లక్షలు దీనివల్ల ఆదాయం కూడా వస్తుంది. ఇన్కమ్ జనరేటివ్ ప్రాజెక్ట్ అవుతుంది. శిల్పారామం కూడా ఇక్కడ వస్తే ప్రజలకి
మనం సనాతన సాంప్రదాయాలకి సంస్కృతికి దర్పం పట్టే రీతిలో ఈ పార్కుని తీర్చిదిద్దచ్చు. ఒకప్పుడు 1998లో అన్నా హజారే గారు వచ్చి కూడా ప్రశంసించాడు ఈ శ్రమదానాన్ని. ఈ విధంగా కలెక్టర్ గారి నేతృత్వంలో జరగాలని నేను కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా నేను అపీల్ చేసుకున్నాను. దాని మూలాన భవిష్యత్తులో ఈ 62 ఎకరాలు టూరిజం డిపార్ట్మెంట్ శిల్పారామం కింద మొత్తం సహసిద్ధమైనటువంటి రీతిలో చెట్లను ఎక్కడా తొలగించకుండా కట్టడాలు కానీ ఇతర శిల్పాలు కానీ తీసేయకుండా వాళ్ళ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఆ ఫండ్స్ అన్ని కూడా ఖర్చు పెడతారు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి 11 ఎకరాల చిల్లర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి మున్సిపాలిటీకి ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన వాటర్ కూడా మొక్కలకి భవిష్యత్తులో అది ఉపయోగపెట్టుకోవచ్చు. ఈ విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. దానికి నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. రావడానికి కొండరావు గారు హైదరాబాద్ నుంచి పాపం వచ్చినందుకు కూడా వాళ్ళని నేను ఒక పౌరుడిగా ప్రజల తరఫున నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.